హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మార్చి 30వ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 19గా నిర్ణయించారు. http://apsc.gov.in వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో విడుదల చేసిన పోస్టుల ఖాళీల సంఖ్య ఇలా ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1, యూడీ స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీయిస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20. ఈ నోటిఫికేషన్లో అత్యధికంగా అసిస్టెంట్ పోస్టులు 70 వరకు ఉన్నాయి. అన్ని రకాల పోస్టులు కలిపి 300 వరకు ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్స్ వారికి ఈ విధంగా రిజర్వేషన్ల వారీగా పోస్టులు అయితే కేటాయించారు. ఇందులో 33% పోస్టులు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. స్పోర్ట్స్ కోటా వారికి కూడా రిజర్వేషన్స్ కల్పించారు. వారికి కూడా కొన్ని పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతల గురించి మీకు తెలియజేస్తాను. సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు గాను లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ కోర్సు అయినా పర్లేదు. దాంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులకు ఇంజనీరింగ్లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు నెట్వర్కింగ్ మరియు సర్వీస్ మెయింటెనెన్స్లో 5 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు గాను కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్లో 45 words per minute టైప్ చేయగలిగి ఉండాలి. అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులకు గాను బిఎల్ఐసి డిగ్రీతో పాటు 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ లా కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరియు దాంతోపాటు లైబ్రరీ నిర్వహించడంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. లైబ్రేరియన్ గ్రేడ్ 2 పోస్టులకు గాను బిఎల్ఎస్సి డిగ్రీతో పాటు 3 లేదా 5 ఏళ్ళ లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూడీ స్టెనోగ్రాఫర్ పోస్టులకు గాను ఏదైనా డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి మరియు ఇంగ్లీష్ టైపింగ్లో 45 words per minute టైప్ చేయగలిగి ఉండాలి. అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పోస్టులకు గాను ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి మరియు 45 words per minute టైప్ చేయగలిగి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు గాను కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. 45 words per minute టైప్ చేయగలిగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ 45 words per minute టైప్ చేయగలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను కనీసం 7వ తరగతి వరకు చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు అనర్హులుగా ప్రకటించారు. వారినైతే తీసుకోవడం జరగదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాల వయసు వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కోటా వారికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఆన్లైన్ విధానంలో అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ వారు స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో అవే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుంది. పరీక్షా విధానం గురించి మీకు తెలియజేస్తాను. సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 20 మార్కులకు గాను జనరల్ నాలెడ్జ్, 10 మార్కులకు గాను మెంటల్ అబిలిటీ, 50 మార్కులకు గాను క్రిమినల్ అండ్ సివిల్ లా నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇవి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పూర్తి ఎగ్జామ్ 80 మార్కులకు గాను ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను 50 మార్కులు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 30 మార్కులు మెంటల్ అబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ఎగ్జామ్ కూడా 80 మార్కులకు గాను ఉంటుంది. 10వ తరగతి స్థాయిలో ఈ ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన అన్ని రకాల పోస్టులకు 40 మార్కులకు గాను జనరల్ నాలెడ్జ్, 40 మార్కులకు గాను మెంటల్ అబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ ఎగ్జామ్ కూడా 80 మార్కులుగా ఉంటుంది. డిగ్రీ స్థాయిలో ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష మీడియం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు. మీకు నచ్చిన భాషలో అయితే ఎగ్జామ్ను రాయవచ్చు. ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే నిర్ణయించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా మినిమం మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. యూడీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు గాను స్కిల్ టెస్ట్లో చూపిన పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించే పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్తో పాటు స్కిల్ టెస్ట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ విధానం పూర్తి చేయడానికి ఫీజు వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసేవారు ప్రతి పోస్టుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.